గ్రామీణ భాగస్వామ్య సంస్థ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది తెలుగు మీడియంలో చదివి మండల స్థాయిలో టాపర్గా నిలిచిన బాలికలకు 20,000 రూపాయలు అందిస్తుంది. అందులో భాగంగా నారాయణపేటలో జిల్లాలోని స్కిల్ సెంటర్లో సంస్థ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జగదీష్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి గోవిందరాజు పాల్గొన్నారు. మండల స్థాయిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ తెలుగు మీడియంలో చదివి మంచి మార్కులను ప్రోత్సహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. వారి ఉన్నత చదువుల కోసం ప్రతి ఏడాది 20,000 రూపాయలు అందించడం మంచి ఉద్దేశమని వ్యాఖ్యానించారు. మున్ముందు బాగా చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం ఇంత ఇంట్రెస్ట్గా మన వెస్ట్ మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాలో 6-7 సంవత్సరాలుగా వారి కొలాబరేషన్ కంటిన్యూషన్తో యాక్టివిటీ చేస్తున్నందుకు ప్రమోషన్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో ఎస్పెషల్లీ నారాయణపేట జిల్లాలో అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వారి ప్రోద్బలం అంటే నాట్ జస్ట్ అవేర్నెస్, దాంతోపాటు ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ గిఫ్ట్ ఇస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్స్లో తెలుగు మీడియంలో గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే మండల యూనిట్గా తీసుకుని అత్యధికంగా మార్పులు వచ్చినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉండే విధంగా ఒక చిన్న కార్యక్రమం. ఎందుకు గర్ల్స్ని చదివించాలి, గర్ల్స్లో మరి అందులో ముఖ్యంగా జిల్లా పరిషత్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లల్ని ఎందుకు తీసుకోవాలి, అలాగే తెలుగు మీడియంలో ఎందుకు చేసుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా జిల్లా పరిషత్ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు పేద వర్గాలకు చెందిన వారిలో ఉంటారు. ఎక్కువ చాలా వారికి సరైనటువంటి తోడ్పాటు లభించాలంటే ఒక చక్కటి మెంటరింగ్ అవసరం. వారు ఏ కోర్సు తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేటువంటి విషయాల్లో చాలా వరకు కొన్ని సందేహాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. జిల్లాలో వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ మేడం, ది డ్రాప్అవుట్ out of 148 is only 8 girls. ఒక ఇంటర్మీడియట్ తర్వాత 7 girls డ్రాప్అవుట్ అయ్యారు. ఆల్ ది అదర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, తమ ప్రొఫెషనల్ కోర్స్. సో ఐ థింక్ ఆ యొక్క ఉద్దేశం ఏదైతే మేము ప్రారంభించామో find very happy see that it is not only ఈ సభలో పిల్లలకు మేము 5,000 రూపాయలు నగదు ఇవ్వబోతున్నాము. దాంతోపాటు SBI మ్యూచువల్ ఫండ్, జనరల్ ఫండ్, దాంట్లో 20,000 రూపాయలు డిపాజిట్ ఇవ్వబోతున్నాను. అది 5 సంవత్సరాల తర్వాత దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ పాప కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, మనకి డిగ్రీలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ క్లాస్లో టాపర్ అయితే అదనంగా 1,000 రూపాయలు క్యాష్ అండ్ 5,000 రూపీస్ డిపాజిట్ SBI.